హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలునవి క్రియేషన్స్. ఈరోజు మనం కాజు మునక్కాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. నాతో పాటు మీరు కూడా మా కిచెన్లోకి వచ్చేసేయండి. సో ఫస్ట్ ఆనియన్స్ తీసేసుకొని చక్క 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 కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకొని, సో నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ మీకు తెలుసు కదా. పాన్ పెట్టేసేసుకొని ఆయిల్ పోసేసి తాలింపు గింజలు అండ్ ఆనియన్స్ కూడా వేసేసి అలా ఇలా కలిపేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేసుకోండి. కరివేపాకు వేసుకుంటే స్మెల్ చాలా అనేది బాగుంటుంది. సో మీరు కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మనం చేసేది ఏంటిది, కాజు కదా, కాజుతో కదా మునక్కాయ కర్రీ. సో కాజుని కూడా ఒక 2-3 తాలింపు దాంట్లో వేసేసుకొని మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేయండి. ఎందుకు చెప్పానో తెలుసా, అలా చేయి కొంచెం 5 మినిట్స్ అలా మిక్స్ చేస్తూ ఉంటే కొంచెం పచ్చి వాసన అనేది వెళ్ళిపోతుంది కాబట్టి. సో అలా వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ పసుపు తీసేసుకొని అందులో వేసేసి కలపాలి. సో కలిపిన తర్వాత ఏం చేయాలి, అల్లం వేసేసుకోవాలి కదా. సో అల్లం కూడా వేసేసుకొని అలా కలిపిస్తూ ఉండాలి. కలిపిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి నన్ను అడుగుతున్నారు ఏంటని అనుకుంటున్నారా, నేనే చెప్తా, మీరు వినేయండి, చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే షేర్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేసేయండి. నేనేమనుకోను, నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి చూస్తా. సో నెక్స్ట్ ఒక టమాటా తీసుకొని చాప్ చేసేసి అది కూడా అందులో వేసేసి కలుపుతూ ఉండండి. ఎందుకు టమాటా తీసుకోవడం వల్ల గ్రేవీ అనేది కొంచెం థిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. చూసారా, పచ్చిమిర్చి కూడా వేసుకొని లాస్ట్లో వేసుకోండి, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా మునక్కాయ కదా. సో మునక్కాయ కూడా పీల్ తీసేసి మంచిగా వాష్ చేసేసుకొని అవి కూడా వేసేసి ఆల్ మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత క్యాష్యూ నట్స్ ఉంటుంది కదా, కొన్ని తీసుకొని మిక్సీ పట్టేసి ఆ జ్యూస్ అనేది ఉంటుంది కదా, ఆ జ్యూస్ దాంట్లో పోసేసి మిక్స్ చేయండి. దాంతోపాటు కర్డ్ కూడా వేసేయండి. కర్డ్ వేయడం వల్ల ఇంకా చాలా టేస్టీగా వచ్చేస్తుంది. కర్డ్ కూడా యాడ్ చేసేసుకోండి. చూసారా, నేను యాడ్ చేసేసా. సో మీరు కూడా అలా యాడ్ చేసేసుకోండి. మీరు ఎలా ఇంకెక్కువ కర్రీ కావాలని కూడా ఎక్కువ వేసేసుకోండి. ఎంత వేస్తారో కారం కూడా దానికి తగ్గట్టు వేయాలి. సో మర్చిపోకండి, పెరుగు కదా కొంచెం పులుపు ఉంటుంది, సో కారం అడ్జస్ట్ చేసేసుకోండి. సో సాల్ట్ కూడా వేసేసుకోండి. అలా మిక్స్ చేసేయండి. చాలా కలర్ఫుల్గా ఉందా, నాకైతే కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. నాకైతే చాలా బాగా నచ్చింది, చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది, నేను తిన్నా కదా. సో నేను కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కారం వేసేసి లిడ్ పెట్టేస్తా. చూసేయండి, మిక్స్ చేసేసుకోవాలి కదా. సో మిక్స్ చేసేసి కారం యాడ్ చేసేసా. కారం యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకోండి. మీకు సరిపోలేదు అనిపిస్తే కొంచెం వేసేసుకొని అడ్జస్ట్ చేసేసుకొని 10 మినిట్స్ కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేయండి. ధనియా పౌడర్ కూడా వేసేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుంది. సో ఫినిష్ చేసుకోండి. ఈ తింగరి స్టైల్లో మునక్కాయ కాజు కర్రీ మీకు కనుక నచ్చితే పక్క ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మీకు నిజంగా నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. డోంట్ ఫర్గెట్ టు మీన్వైల్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే.